ఈ ప్రాక్టీస్ అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కానీ మోడల్ పేపర్స్ కానీ ఇవి మన సక్సెస్కి ఎంత స్కోప్ ఇచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మనం చదవటం ఒక ఎత్తు అయితే వాటిని ప్రాక్టీస్ చేయటం సేమ్ అంత సేమ్ టైం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అది ఎట్లా ఫాలో కమ్మంటున్నారు? వాటికి ప్రిస్క్రైబ్డ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేయమంటున్నారా? ఆ సబ్జెక్ట్ వరకు అయింది, ఆ సబ్జెక్ట్ వరకు ఎట్లయితే బాగుంటుంది? ఒకటి మీకు ఈ యొక్క యూట్యూబ్ ముఖత నక్షత్ర సక్సెస్ అకాడమీ తరపు నుంచి మరి రెడ్డి గారు మీకు అందిస్తున్నటువంటి విలువైన గైడెన్స్ ఏదైతుందో దాని తరపు నుంచి మీకు అందిస్తున్న ఒక ముఖ్యమైన సూచన, తెలుగు ఇంగ్లీష్కు సంబంధించినటువంటిది ఏదైతే మీరు కంటెంట్ ప్రిపేర్ అవుతున్నారో 99% మీరు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న ఎక్సర్సైజ్కి వెళ్ళండి. ఓకే. జనరల్ సబ్జెక్ట్లో ఈ లాజిక్ చాలామంది తెలియక ఎక్కడెక్కడెక్కడెక్కడో ప్రైవేట్ పబ్లికేషన్స్ అని వెతుకుతూ ఉంటుంటారు. ఐఎమ్ గివింగ్ ది పర్ఫెక్ట్ గైడెన్స్ టు యూ. ఫస్ట్ యూ రెఫర్ ది టెక్స్ట్ బుక్స్. టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రామర్ పార్ట్ను వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ను ఎంత చదివితే అందులోకి వెళ్ళే క్వశ్చన్స్ వస్తాయి. ఆ పుస్తకం బ్యాక్ సైడ్ కవి పరిచయాలు ఉంటాయి, ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్ ఉంటుంది, అందులో నుంచి క్వశ్చన్ మిస్ కాదు. ఓకే, ఇది క్లియర్. ఇక పోతే సైకాలజీకి సంబంధించి మోడల్ పేపర్స్ ఏవైతే ఉంటాయో అదర్ దాన్ మెటీరియల్ మీద ప్రిఫరెన్స్ రెఫర్ కావద్దని చెప్తున్నా సలహా. ఎందుకు అనంటే ఎప్పుడైతే హైపోథెటికల్ క్వశ్చన్స్ ఏరియా ఉంటుందో ఈ హైపోథెటికల్ ఏరియాస్లో ఏం చేస్తారంటే ఏ నాలెడ్జ్ లేని వ్యక్తి కూడా మేధావిగా మారుతాడు. అంతే. అంటే కరోనా టైంలో ప్రతి ట్యాబ్లెట్ కూడా కరోనా మందుగా మారినట్టు. ఎందుకంటే ఎవరికి తెలియదు ఏది వేసుకుంటే ఏమవుతుందో అని. అప్పుడు గుంటూరు నుంచి ఒక వ్యక్తి వచ్చిండు, 5 రూపాయలకు ప్యాకెట్ అని అమ్మిండు, అది వేసుకొని కూడా వికటించిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఈ వికటించే పరిస్థితికి తెచ్చుకోవద్దని నా అడ్వైస్. ఎందుకు మరి ఎట్లా ప్రిపేర్ కావాలి సార్ అంటే తెలుగు అకాడమీ ప్రశ్నలని దీన్ని ఫాలో కావచ్చు, ప్రీవియస్ క్వశ్చన్స్ని మాత్రం ఫాలో కావడం మంచిది. మోడల్ క్వశ్చన్స్కి మాత్రం ప్రామాణికమైన ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీని ఫాలో కావాలి తప్ప ఫ్యాకల్టీ కాకుండా ఫాలో అయితే క్వశ్చన్ వికటించే ప్రమాదం కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అది చూసుకోవాల్సిన అవసరం. ఓకే, ఇప్పుడు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని చూస్తూ మోడల్ క్వశ్చన్స్ పేపర్స్కి మాత్రం ప్రామాణికతను మెయింటైన్ చేస్తే నువ్వు చదివిన దానికి ప్రాక్టీస్ అనేది హెల్ప్ అవుతుంది. రేపు ఎగ్జామ్ హాల్లో మంచి సక్సెస్ రేట్ ఉండే అవకాశం. ఓకే సార్, ఓకే. ఇప్పుడు మనం సబ్జెక్ట్ ఓరియంటెడ్గా డిస్కస్ చేసినాం, ఇటు ప్రాక్టీస్ ఓరియంటెడ్గా డిస్కస్ చేసినాం. నెక్స్ట్ ఎగ్జామ్ హాల్. ఎగ్జామ్ హాల్లో విద్యార్థి ఆర్ ఆస్పిరెంట్ ఆర్ ఇన్ సర్వీస్ టీచర్ ఎలాంటి మైండ్ సెట్తో పోయి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాలి, ఎట్లా ఉంటే ప్రశాంతంగా వాళ్ళు ఎగ్జామ్ రాసే అవకాశం? ఇందులో ప్రధానంగా ఇది ఒక హెచ్చరిక అనుకోండి. ఎవరికి అంటే ఎంప్లాయీస్కి. అన్ఎంప్లాయీస్కి ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళు ఉద్యోగ వేటలో ఉన్నారు కాబట్టి అలర్ట్గా ఉంటారు. ఎటొచ్చి ఉద్యోగం పొందిన వాళ్ళలో ఏముంటుందంటే ఎప్పుడైనా సైకాలజీ పరంగా కూడా సాచురేషన్ పాయింట్ వచ్చినంటే హార్మిక్ థియరీ అని ఉంటుంది, మెక్డోగల్ చెప్పాడు. తను ఏమంటాడంటే ఏ వ్యక్తికి ఆకలి బాధ ఉంటుందో, ఏ జీవికి ఆకలి బాధ ఉంటుందో దాని పోరాటం ఎక్కువ ఉంటుంది. అది సైకలాజికల్గా కూడా ఏంటంటే మన లోపల ఉన్న బాడీ స్టైల్ మొత్తాన్ని ఒక నైపుణ్యం ఉన్న వ్యక్తి ఉంటాడు, కానీ నైపుణ్యం ఉన్న వ్యక్తి కూడా పని చేయడు. ఎందుకు చేయడు అంటే సాచురేషన్ పాయింట్ రీచ్ అయి ఉంటాడు ఎక్కడ ఒక చోట. ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇప్పటికి ఇంకా ఎందుకు జాడ్యంలో ఉన్నారంటే మాకు ఉద్యోగం ఉంది కదా, ఏదో జరుగుతుందిలే, ఏదో అవుతుందిలే అనే జాడ్యంలో ఉన్నారు. ఈ జాడ్యం ఎఫెక్ట్ ఎక్కడ పడే ప్రమాదం ఉందంటే ఎగ్జామ్ టైంలో పడే. ఇప్పుడు మీరు ఎగ్జామ్ గురించి అడిగారు కాబట్టి అది చెప్తున్నాను. ఎగ్జామ్ దగ్గర పడే ప్రమాదం ఉంది. అంటే ఎట్లా అంటే 9 గంటలకు ఎగ్జామ్ అంటే 8:30, 8:40కి బయలుదేరుతారు. ఏ ట్రాఫిక్కో ఏ విధి విధానమో ఉండి కంగారు పడతారు. నేను ఎంతమందిని దృష్టిలో పెట్టుకొని మాట చెప్తున్నాను నేనంటే, కొంతమంది టీచర్స్లలో యంగ్స్టర్స్ ఉంటారు, కొంతమంది పూలింగ్ పద్ధతిలో వస్తారు. అంటే 3-4 కలిసి ఒక సెంటర్ కదా పోదామంటే ఒక రెడీ కావడానికి లేట్ అవుతుంది. చిన్న విషయాలు కూడా చెప్తున్నా, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఈ కొద్దిమంది ఎట్లుంటారంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ట్యాబ్లెట్ వేసుకోరు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎగ్జామ్ హాల్కి వచ్చిన తర్వాత మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆస్పిరెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టైంకు పోతే మాత్రం చాలా దెబ్బ పడుతుంది. దానికంటే ముందు అర్ధగంట ముందు ఉండాలి అక్కడ. ఈ మాటను నేను హెచ్చరిక అనే వర్డ్ ఫస్ట్ వాడింది దీని గురించి. సో సిబిటి పరంగా మాత్రం ఇది హెచ్చరిక. హెచ్చరిక అంటే నాట్ టేక్ ఇట్ యాజ్ ద నెగటివ్ ఆస్పెక్ట్, దిస్ ద పాజిటివ్ అనమాట. అంటే ఒక సైరన్ మోగినట్టు. 9 గంటలకు ఎగ్జామ్ ఉందా, 8:30కి అక్కడ ఉండాలి. ఇంకా నువ్వు ఏం పనులు చేస్తావు ఏంది నాకు అవసరం లేదు. ఆ సిబిటి ఎందుకు సార్ అంటే ఆధార్ చెకప్ చేస్తారు సార్.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మిస్ మ్యాచ్ అవుతుంది, అవును బయోమెట్రిక్ పక్కకు పెడతారు బయోమెట్రిక్, నీది ఒరిజినల్ అని చెప్పి వాదించినా కానీ మిస్ మ్యాచ్ అవుతానికి టైం పడుతుంది. ఓకే ఇంకా కొన్ని రూల్స్ పెడతారు, ఇవి తీసుకురావద్దు అవి తీసుకురావాలి, చెవుల బుట్టలు తీసుకురావద్దు అంటే ఇవి పర్సులో పెట్టి మళ్ళీ తీసుకుపోయి బయట పెట్టి వచ్చుడు, ఈ చిన్న చిన్నవి కూడా సమయాన్ని వెచ్చిస్తాయి. ఎస్ ఇది పక్కకు పెట్టి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత సిబిటీలో కొద్ది మందికి ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారు. ఓకే అసలు కొద్ది మందికి ఫోబియా ఏంటంటే కంప్యూటర్ చూస్తే భయపడతారు, ఓకే అంటే నాలెడ్జ్ ఉంటుంది కానీ కంప్యూటర్ దగ్గర నాకు రాదనుకుంటారు. ఓకే ఎంతమంది సిబిటీ టెస్ట్ రాస్తున్నారో అంతమంది గుర్తుపెట్టుకోండి, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం 1% కూడా లేదు. ఏం బిల్కుల్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా అక్కడికి వెళ్తే మీకు సర్వీస్ చేయడానికి అక్కడ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మీకు కోఆపరేట్ చేస్తారు. మీ హాల్ టికెట్ నెంబరు మీ అన్ని మీ అది ఏదైతే ఉంటుందో ఆ డెస్క్ దగ్గరికి వస్తారు, చూపిస్తారు, ఒక వైట్ పేపర్ ఇస్తారు. ఇందులో ప్లస్ పాయింట్ ఏం సార్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మీకు తెలియదు కాదు, ఒక ఆప్షన్ మనం రాంగ్ పెట్టినా సేవ్ చేయనంత వరకు దాన్ని మళ్ళీ 1 చేయొచ్చు 1 2 చేయొచ్చు. తర్వాత ఎగ్జామ్ అప్పుడు కంగారు పడొద్దు. హాల్ టికెట్ నెంబరు జాగ్రత్తగా వేసుకోవచ్చు, మార్చుకోవచ్చు, ఎస్ నీవు ప్రతి ఒక్కదాన్ని సెట్ చేసుకోవచ్చు. ఓకే అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ ఆఫ్టర్ మనం చేసుకోవాల్సింది ప్రధానంగా ఏంటంటే సైకాలజీ అనే ఒక అంశం ఇచ్చినప్పుడు ఒక ఫోల్డర్ అంతా సైడ్ మనకు కనిపిస్తుంది. ఓకే 1 to 30 ఉంటాయా లేదా 31 to 60 ఉంటాయా, అవి చూసుకున్నప్పుడు ఏ క్వశ్చన్ మీరు చేయలేదు అనేది చూసుకోండి. ఓకే కొన్ని సందర్భాలలో ఫర్ ఎగ్జాంపుల్ 24th క్వశ్చన్ అనేది డౌట్ ఉందనుకోండి, ఏదో ఒకటైతే పెట్టండి, ఓకే కానీ వైట్ పేపర్ మీద 24 డౌట్ అని రాసి పక్కకు పెట్టుకోండి. ఓకే అన్ని ఎందుకంటే ఇది చేయలేక తర్వాత చేద్దామని మర్చిపోతుంటారు, అదే మళ్ళీ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి అవి రాసి పెట్టుకోండి. తర్వాత పెడగాజీ ఈ అన్నీ చేసుకున్న తర్వాత ఏవేవి డౌట్ఫుల్ ఏరియాస్ ఉన్నాయో మళ్ళీ ఒకసారి వాటిని 1-2 సార్లు చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బాగా ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో సార్, సైకాలజికల్గా ఒక ఫార్ములా ఏముంటుందంటే నీకు ఫస్ట్ వచ్చిన ఆన్సరే కరెక్ట్. ఓకే అది నీకు అంటే చదివినప్పుడు చెప్తుంది, అది అంతే ధారణలో కాకపోతే యాజ్ ఎబ్బింగ్ హౌస్ చెప్పినట్టు అది 20%లో 10%లో ఉంటుంది అంతే, ఒక్కసారి చదివినావు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయాన్ని మనం చదివిన తర్వాత ఆఫ్టర్ 20 minutes వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ప్రాబబిలిటీ టు ఫర్గెట్, ఎంత విస్మృతి శాతం ఉంటుంది అంటే 47% అని ఇప్పుడు చదివి ఉంటాడు. ఓకే ఆ బిట్ చేసేటప్పుడు 47% అని మన ఆన్సర్ బిట్ చెప్తుంది. 47% ఎందుకు అయి ఉంటుంది ఇది అనుకొని డౌట్ పడి దాన్ని మళ్ళీ రివర్స్ ఆస్పెక్ట్లో ఆలోచన చేసి ఒకటి క్వశ్చన్ పెట్టుకొని మళ్ళీ అన్నీ తిరిగి వచ్చి మళ్ళీ మారుస్తుంటారు. 90% మార్చినవి రాంగ్ అయితే అంతే. నీకు ఎంతో పర్టికులర్గా నీకు ఇది కాకపోయి ఉండొచ్చునా అని అనాలసిస్ చేసే మ్యాథ్ ప్రాబ్లమ్స్ అయితే సొల్యూషన్స్కు, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అయితే సొల్యూషన్స్కు, ఇంగ్లీష్ అయితే ఆర్టికల్స్ ఈ ఏరియాస్కి మినహాయిస్తే రిమైనింగ్ ఏరియాస్ మాత్రం నీకు ఫస్ట్ ఇచ్చిన ఆన్సరే 90% కరెక్ట్ అవుతుంది. దీని ప్రకారం వెళ్ళాలి. కూల్గా ఉండడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళు చెప్పే టైం సెన్స్ను ఫాలో అయితే సరిపోతుంది, టైం అక్కడ సరిపోతుంది, ఇష్యూ ఏం లేదు. అయితే ఒకటి మీరు జనరల్ మళ్ళీ అదే చెప్తున్నాను నేను, ఈ 90 మార్క్స్ జనరల్ సబ్జెక్టు స్కోరునే మంచిగా కంప్లీట్ చేసుకోవడానికి చూడాలి. అది చేసిన తర్వాత మీ మదర్ సబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళండి.